అప్కమింగ్ ప్రోమోలో శ్రీనివాస్, తులసి, లక్ష్మి ఇంకా జాను అందరూ కలిసి జై వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా జై వాళ్ళ ఇంటికి వచ్చిన శ్రీనివాస్, లక్ష్మి వాళ్ళని చూసి ఒక్కసారిగా జై మామయ్య గారు అని శ్రీనివాస్ దగ్గరికి రాబోతుంటే శ్రీనివాస్ ఒక్కసారిగా జైని లాగిపెట్టి చెంప మీద ఒక్కటి కొడతాడు. దాంతో జై షాకే ఒక్కసారిగా శ్రీనివాస్ వైపు అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు. తర్వాత జై చెంప మీద చేయి పెట్టుకొని, ఎందుకు మామయ్య గారు మీరు ఇంత కోపంగా ఉన్నారు? భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి కదా, అంత మాత్రాన మీరు నా మీద ఇంత కోపంగా ఉండాలా అని జై కూడా కోపంగా శ్రీనివాస్ తోటి అంటూ ఉంటాడు. తర్వాత జాను, నువ్వు నన్ను ప్రేమ పేరుతో ఆ ఇంట్లో నన్ను బంధించి ఎన్ని బాధలు పెట్టావో, ఎన్ని ఇబ్బందులు పడానో నాకు మాత్రమే తెలుసు. ఇక నాకు నీతో జీవితం వద్దు, ప్రేమ కూడా ఏమి వద్దు, అసలు నువ్వు నా జీవితంలో లేకుండా ఉంటే అంతే చాలు అని చెప్పి శ్రీనివాస్ని, లక్ష్మిని, తులసిని తీసుకొని జై వాళ్ళ ఇంట్లోంచి కోపంగా జాను బయటికి వస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతున్న జానుని చూసి ఒక్కసారిగా జై, జాను నేను చెప్పేది ఒక్కసారి విను, నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ, నాకు నువ్వు ఎదురుగా ఉంటే ఏది కూడా కనిపించదు, వినిపించదు, అందువల్ల నీ మీద ప్రేమతోటే జాను నేను ఇవన్నీ కూడా చేశాను. ప్లీజ్ జాను నన్ను అర్థం చేసుకో, నన్ను వదిలి వెళ్ళిపోమాకు, నా మీద ప్రేమ లేదని చెప్పమాకు జాను, ప్లీజ్ జాను అని వెళ్ళిపోతున్న జాను కుటుంబానికి అడ్డంగా వచ్చి మరి జై బతిమాలుతూ ఉన్నా కానీ జాను, తులసి, లక్ష్మి, శ్రీనివాస్ ఎవరు కూడా జైని పట్టించుకోకుండా ముందుకి వెళ్తూ ఉంటారు. అయినా కానీ జై వదలకుండా, అత్తయ్య గారు, మామయ్య గారు మీరేనా జానుకు చెప్పండి ప్లీజ్, మీరేనా నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి అని వెళ్తున్న జానుని, శ్రీనివాస్, లక్ష్మిని అందరినీ కూడా బతిమలాడుతూ ఉంటాడు. జాను మాత్రం జై మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన కుటుంబాన్ని తీసుకొని జై ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి జై గారు వచ్చిన జాను కుటుంబాన్ని వదులుకోకుండా ఎలాంటి ప్రయత్నం చేసి జాను కుటుంబాన్ని ఆపుతాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.